ఇప్పటి వరకు సర్వీస్ నేను కొరియర్ వచ్చేసి డిటీడీసీలో పంపించేదాన్ని. కొంచెం ఎక్కువే ఉంటది కాస్ట్. కానీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుందండి. కస్టమర్‌కి ఏది ఇష్టమైతే అది పంపించేదాన్ని. ఇది కొంచెం ఎక్కువ బల్క్ ఆర్డర్ కనుక పోస్టల్ ద్వారా కానీ, లేకపోతే ఆర్టీసీ ద్వారా కానీ అడుగుతూ ఉంటారు మనల్ని ఎక్కువ. పోస్టల్ అయితే చాలా చాలా తక్కువ పడుతుందండి. ఎవరైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ పోస్టల్ ద్వారా చేసుకోండి. వాళ్ళ ఇంటికి మనకి డిటీడీసీ లానే కొరియర్ సర్వీస్ ఉంటుంది. ఇంటికి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంకో డెలివరీ యాప్ అనేది ఉంటది. అమెజాన్ కూడా వాడు కూడా డెలివరీ ఇస్తారండి. వాళ్ళ యాప్‌లో కూడా డెలివరీ ఉంటుంది. ఇంటికొచ్చి డెలివరీ చేస్తారు. అయితే ఇది ఒక రీసేలర్ కోసం అనమాట. మన దగ్గర ఎన్ని మౌల్డ్స్ ఉన్నాయో వాటిలో ఒక్కొక్కటి 6 పీసెస్ వస్తాయి కదా! అట్లా చేసిమ్మన్నారు. కుప్పింటాకు సోప్ ఇది. అయితే అంతకుముందు చెప్పాను కదా! ఏంటి ఇన్ని మౌల్డ్స్‌లో పోసారు అని అనుకుంటున్నారా అని. ఇది కేవలం ఒక రీసేలర్ మన సోప్స్ రీసేల్ చేసుకుంటానికి తీసుకున్నారు. వాళ్ళ కోసం అనమాట. ఫస్ట్ టైమ్ అండి నేను రీసేల్‌కి ఇచ్చింది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకొని మీరు రీసేల్ చేసుకోవచ్చు సోప్ అనేది. సోప్సే కాదండి, మన దగ్గర ఇంకా బాడీ క్రీమ్స్, లోషన్స్ కూడా తీసుకున్నారు. కోజిక్ యాసిడ్ సీరం కూడా తీసుకున్నారనమాట. దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉందంట. ఆవిడ వాడి 4 డేస్ నుంచి నాకు బాగుందండి, నాకు ఈసారి ఒక 10 పీసెస్ పంపించండి అని చెప్తున్నారు. సోప్స్ వచ్చేసి ఈ మౌల్డ్లోవి కావాలంట. ఇవి ఆర్డర్ ఇచ్చారు ఇవాళ. ఆవిడకి 3 డేస్లో వెళ్ళిపోయిందండి. నేను ఇంక ఎక్కువ రోజులు పడుతుందేమో అనుకున్నాను. బట్ తొందరగానే వెళ్ళిపోయింది. మనకి ట్రాకింగ్ కూడా బాగుంది. మనకి మెసేజ్ పంపిస్తాడు, అటువైపు నుంచి కూడా మెసేజ్ వస్తుంది. సో మనమే పంపించాలి అనే కంగారు అయితే మనకు అవసరం లేదనమాట. ఈ సర్వీస్ నాకు బాగా నచ్చింది. ఎవరైనా చిన్న బిజినెస్ చేసిన వాళ్ళు పోస్టల్ ట్రై చేసుకోండి.